పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాకు నీటి కష్టాలు ఉండేవి కావన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తమిళనాడుకు తాగునీరిచ్చే అవకాశం ఉండేదన్నారు. అలాగే తెలంగాణకు కూడా ఏపీ సాగునీరిచ్చేవాళ్లమని చెప్పారు. పోలవరం నీళ్లను గ్రావిటీ ద్వారా నాగార్జున సాగర్ కు తరలించే ఛాన్స్ ఉండేదన్నారు. ఫలితంగా రాయలసీమను సస్యశ్యామలం చేసే వీలు ఉండేదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పోలవరం నిర్మాణం ఆలస్యమైందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి జీవనాడి ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది. అటు తమిళనాడుకు తాగునీరు కానీ ఒకవేళ తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది. నేరుగా నాగార్జున సాగర్ తీసుకుపోగలిగితే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్ళు వస్తాయి. ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి ఖమ్మానికి వచ్చి ఇక్కడ తిరువూరుకు వచ్చి అక్కడి నుంచి నూజివీడుకు వచ్చి ఈ చింతలపూడి వరకు ఈ ఏరియా అంతా వచ్చేది. నూజివీడు వరకు వచ్చేది. నేను ఒకేసారి డిఎస్పీలని ఆర్డీఓల్ని మొత్తం ఎస్కార్టింగ్ పెట్టి వాటర్ పుష్ చేశాను. ఒక్కసారి నీళ్లు తీసుకురాగలిగాను. దానికి కౌంటర్గా నేను చింతలపూడి ప్రాజెక్టు పెట్టాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చే ఆయకట్టు అంతా కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలని. ఇది ఆ రోజు కూడా ఇక్కడనే ఏదైతే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి తద్వారా నీళ్ళని అక్కడ తీసుకొచ్చి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే తద్వారా ఆ ప్రాజెక్టు వల్ల మొత్తం నాగార్జున సాగర్లో ఆయకట్టు అంతా కవర్ అవుతుంది. ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి